కథ పేరు బుజ్జి మాటలు పెద్దలు మారాలి. ఒక ఊరిలో చిన్నారిగా బుజ్జి అనే పాప ఉండేది. ఆమె చాలా తెలివిగా ఉండేది, కాని ఎప్పుడూ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు భయంగా ఉండేది. ఎందుకంటే ఆమె ఏదైనా తప్పు చేసినా లేదా ఏదైనా విషయానికి చెప్పినా ఆమె తల్లిదండ్రులు కోపంగా స్పందించేవారు. ఒకరోజు స్కూల్లో బుజ్జికి స్నేహితురాలు ఒక చిన్న బొమ్మ బహుమతిగా ఇచ్చింది. అది బుజ్జి బాగా ఇష్టపడింది. కాని ఆమె తల్లి చూసి, ఎవరు ఇచ్చారు? ఎందుకు తీసుకున్నావు? ఇదేం అలవాటు? అంటూ తీవ్రంగా మందలించింది. బుజ్జికి చాలా బాధ కలిగింది. అప్పటి నుండి బుజ్జి తన విషయాలు తల్లిదండ్రులకు చెప్పకూడదని నిశ్చయించుకుంది. ఆమె గురువు ఈ విషయానికి గమనించి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలు తప్పులు చేస్తారు, నేర్చుకుంటారు. కాని మీరు మాట్లాడే తీరు ప్రేమగా, సానుభూతితో ఉండాలి. వారు మిమ్మల్ని నమ్మాలి. ఆ మాటలు బుజ్జి తల్లిదండ్రులను మేల్కొలిపాయి. ఆ తర్వాత వారు బుజ్జితో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆమె ఏదైనా చెప్పినా శ్రద్ధగా వినడం, జెంట్లీ ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీనివల్ల బుజ్జి మరింత నమ్మకంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగింది. నైతికం. తల్లిదండ్రుల మాటలు పిల్లల హృదయాల్లో బలంగా ఉండిపోతాయి. ప్రేమతో, సహనంతో మాట్లాడితే వారు ఓపికగా వింటారు, విశ్వాసంతో ఎదుగుతారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి.